వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ ఆలు బొండాలండి. ప్రాసెస్లోకి వెళ్దాం. పొటాటో బొండాల కోసం ముందుగా బంగాళదుంపలు ఉడికించుకోవాలండి. బంగాళదుంపలు ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకుని రౌండ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం వంట సోడా. ఇవన్నీ వాటర్ వేసుకుని థిక్ పేస్ట్లా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా రావాలండి. ఇలా వస్తే సరిపోద్ది. ఈ పిండిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోద్దండి. రెడీ అయిపోయినాయండి ఆలు బొండాలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.